హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి జింక బద్ధకం. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకుదైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువ అని జంతువులు అన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. కానీ ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనుకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని, సరే, జింక తాను చురుకైన దాన్ని అని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను అని ఏనుగు చెప్పింది. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకుని వస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది ఏనుగు. దానికి కుందేలు జింక సరేనన్నాయి. మిగతా జంతువులు అన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగు వచ్చేసింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే కష్టమే, అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.